నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశం. వైసీపీ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై సభలో చర్చ. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి. నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ భేటీ. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో సమావేశం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కి 2 రోజుల కస్టడీ. ఉదయ్ కృష్ణారెడ్డి పొటెన్షియల్ టెస్ట్ కు అనుమతి, బెయిల్ పిటిషన్ కొట్టివేత. నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే అమలు. గూగుల్ మ్యాప్స్ లో సింగిల్ లేన్ రూట్ అప్డేట్. 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత్ అమెరికా ఎన్నికల విధానాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల వ్యవస్థను ప్రస్తావిస్తూ అమెరికాలో ఎన్నికల నిర్వహణపై ప్రశ్నలు సంధించారు. భారత్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో జరిగిన సంభాషణను ట్రంప్ ప్రస్తావించారు. ఫోటో ఐడి లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని సిఇసి తనను ప్రశ్నించినట్లు ట్రంప్ వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భారత్ లో 64,60,00,000 మంది ఓటు వేశారని ట్రంప్ అన్నారు. వారిలో 1% కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని చెప్పారు. ప్రతి ఓటరుకు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం ఉందని ట్రంప్ అన్నారు. భారత్ లోని ఓటర్ ఐడి విధానాన్ని అమెరికా ఎన్నికల వ్యవస్థకు ఉదాహరణగా చూపిన ట్రంప్, అమెరికాలో కఠినమైన ఓటర్ ఐడి, పౌరసత్వ ధృవీకరణ నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు. అందులో భాగంగానే సేవ్ అమెరికా యాక్ట్ ను ఆమోదించాల్సిన అవసరం ఉందని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ చట్టం ఓటర్ల నుంచి పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు, గుర్తింపు పత్రాల ధృవీకరణను మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే. డెమోక్రసీకి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తుంది. రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా, సైద్ధాంతిక విభేదాలు ఎలా ఉన్నా, భారత ఎన్నికల వ్యవస్థ అద్భుతం అనే భావన ప్రపంచ దేశాల్లో ఉంది. ఎన్నో దేశాల నుంచి వచ్చి మన దేశంలో జరిగే ఎన్నికల సరళిని పరిశీలించి వెళ్తుంటారు. ఇప్పుడు అమెరికా సైతం భారత్ ఎన్నికల వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటుంది. ఇక్కడ ఎన్నికల విధానాన్ని అమెరికా రాజకీయాల్లో ట్రంప్ ఎందుకు ప్రస్తావించారు? మన దేశంలోని ఓటర్ ఐడి విధానాన్ని అమెరికాకు మోడల్ గా చూపించడం వెనుక ఉద్దేశం ఏంటి? సేవ్ అమెరికా యాక్ట్ కోసం ట్రంప్ చేస్తున్న ఫలిస్తాయా? ఇక ఇదే ఇప్పుడు చర్చగా మారింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు చేరుకున్నాయి. ఇవాళ సభ ఎజెండాలోని కీలక అంశాలపై చర్చ జరగనుంది. మరోవైపు డిఎఫ్సి అంశం అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ హాట్ టాపిక్ గా మారింది. డిఎస్సీపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. మండలిలో తమకున్న బలంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రశ్నలు, చర్చలకు వైసీపీ సిద్ధమవుతోంది. డిఎస్సీ నియామకాలు, అభ్యర్థుల సమస్యలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక దీంతో 2వ రోజు అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక 2వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవళి, ఈరోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీలోనూ మండలిలోనూ 2 వాడివేడిగా జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అసెంబ్లీలో సజావుగా సాగినా కానీ మండలిలో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవటము, మండలిలో వాదోపవాదాలు నడవటము, మండలి ముందుగానే వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ముఖ్యంగా చూసినట్లయితే గనక అసెంబ్లీలో తప్పనిసరిగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అలానే
అలానే డిఎస్సి పై కూడా చర్చ చేయడం జరుగుతుంది. నిన్న ఏదైతే జరిగిందో దానికి పాజిటివ్ థింక్ తోనే మళ్ళా అది కూడా ఈ రోజు నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలానే మండలిలో చూసినట్లయితే కనుక తప్పనిసరిగా డిఎస్సి మీద పట్టాలంటూ థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతోంది. 5 రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకున్న నితిన్ నబీన్ పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విశాఖలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ అధ్యక్షత వహించనున్నారు. జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమై పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత నిర్మాణంపై సమీక్ష చేయనున్నారు. అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులతోనూ సమావేశమై నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సంబంధాలు, పార్లమెంటరీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతోంది. 5 రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకున్న నితిన్ నబీన్ పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విశాఖలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ అధ్యక్షత వహించనున్నారు. జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమై పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత నిర్మాణంపై సమీక్ష చేయనున్నారు. అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులతోనూ సమావేశమై నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సంబంధాలు, పార్లమెంటరీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రౌలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ ఏపీకి విశాఖ రావడం ఇదే మొదటిసారి. ఆయనకి భోగాపురం విమానాశ్రయంలోని పార్టీ శ్రేణి నుంచి ఘనస్వాగతం లభించింది. అయితే ఈ నితిన్ 5 రోజులు విస్తృతమైన కీలకమైన పర్యటనలోని ఏపీలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడం, రాష్ట్ర స్థాయి వ్యూహాత్మక కార్యక్రమాలను సమన్వయం చేయడం, బీజేపీని మరింత బలోపేతం చేయడమే నితిన్ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే విశాఖలోని విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. బూత్ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా పటిష్ట కోసం ఆయన వివిధ బృందాలతోని భేటీ అవుతున్నారు. అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేలతోని సపరేట్ గా, ఎంపీలతోని, మంత్రులతోని, పార్టీ జిల్లా అధ్యక్షులతో కూడా ఆయన వేరువేరుగా ఆయన సమావేశం అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ సమావేశంలో కూడా ఆయన కీలక అంశాల్లో ఆయా అంటే పార్లమెంట్ కార్యక్రమాలు, నియోజకవర్గంలో ప్రచారం, అభివృద్ధి లక్ష్యాలను సమీక్ష చేయడానికి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. తర్వాత ఇప్పుడు ఈ ఉదయం మధురవాడలోని కన్వెన్షన్ లోని పార్టీ జెండా ఆవిష్కరించి ఆయన ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శిస్తారు. అనంతరం ఆయన కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షత వహించి దిశానిర్దేశం కూడా ఆయన చేయనున్నారు. అయితే మధ్యాహ్నం లంచ్ అవర్ లోనే ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడే భోజనం చేసి వారితో నేరుగా మాట్లాడతారు, వారితో మమేకమై వారితో మాట్లాడతారు. సాయంత్రం విశాఖలోని యువ మంచ్ ఒకటి నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు, యువతతోని, ప్రొఫెషనల్స్ తోని ఆయన నేరుగా భేటీ అవుతున్నారు. భారత్ ఇన్నోవేషన్, డిజిటల్ లీడర్షిప్, యువత సాధికారతపైన అంశాలపై ఆయన వారు నేరుగా చర్చిస్తారు. అలాగే తర్వాత రానున్న స్థానిక ఎన్నికలు, మిగతా పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, అనుసరించవలసిన వ్యూహాలు, తదితర అంశాలపై కూడా క్షుణ్ణంగా ఆయన చర్చించనున్నారు. కేంద్ర సంక్షేమ కార్యక్రమాలకు క్షేత్ర స్థాయి అమలుకి మధ్య సమన్వయం ఉండేలా కూడా ఆయన ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పాటు చేసి వారితోని ఆయన భేటీ అవుతున్నారు. అయితే ముందుగా ఆయన నిన్న రాత్రి రాగానే నేరుగా
కొట్లకి వెళ్ళినందుకు ఈ రోజు ఉదయమే ఆయన మాజీ ప్రధాని వాజ్పేయి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచి నేరుగా సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి మధురవాడ వచ్చి మధురవాడలో ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటారు. థ్యాంక్ యూ ఈశ్వర్. ఓకే. ఇక తెలంగాణలో అధికారమే లక్ష్యమని బీజేపీ అంటోంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. కానీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ నాయకుల సేవల్ని పూర్తిగా రాష్ట్రంలోనే వినియోగించుకుంటారా? అప్పుడే పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపు సాధ్యమని ఢిల్లీ నాయకులు నమ్ముతున్నారా? రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలేంటి? ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అలాగే సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. తెలంగాణలో అధికారమే లక్ష్యమని బీజేపీ అంటుంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. కానీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ నాయకుల సేవల్ని పూర్తిగా రాష్ట్రంలోనే వినియోగించుకుంటారా, లేక అప్పుడే పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపు సాధ్యమని ఢిల్లీ నాయకులు నమ్ముతున్నారా? రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలేంటి? ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక తెలంగాణలో అధికారమే లక్ష్యమని బీజేపీ అంటోంది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. కానీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమవుతుంది. తెలంగాణ నాయకుల సేవల్ని పూర్తిగా రాష్ట్రంలోనే వినియోగించుకుంటారా, లేక అప్పుడే పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపు సాధ్యమని ఢిల్లీ నాయకులు నమ్ముతున్నారా? రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలు ఏంటి? ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఎస్ రావలి, ఏదైతే జాతీయ కమిటీలో తెలంగాణ వాళ్ళకు చాలా మందికి అవకాశాలు వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అయితే జాతీయ కమిటీ మధ్యాహ్నం ప్రకటించినప్పటికీ ఒక్కరు కూడా తెలంగాణకు చెందిన వారికి ఒకటి కూడా ఇవ్వకపోవడం, అదే విధంగా ఎవరైతే ముగ్గురు జాతీయ కమిటీలో సభ్యులుగా ఉన్నారో వారిని తొలగించడం కూడా తెలంగాణ బీజేపీ నేతలు కొద్దిగా నిరాశ చెందారని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలో రాబోయే రోజుల్లో తెలంగాణ పైనే హైకమాండ్ ఫోకస్ చేసింది. తెలంగాణలో రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తుందని హైకమాండ్ పై ఎన్ని రోజులు భరోసా పెట్టుకున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే హైకమాండ్ కూడా రాష్ట్రానికి రావడము, అదే విధంగా రాష్ట్రంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించి 3 రోజుల పాటు పర్యటించి నాయకులతో దిశానిర్దేశం చేయడము, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పర్యటించడము, నాయకులందరినీ ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో
ప్రయత్నాలు చేశారు. ఎవరైతే బండి సంజయ్ అదేవిధంగా ఈటెల రాజేంద్ర మధ్య ఏదైతే ఉందో ఆ సంధి కుదిరిచ్చారు. వారి మధ్య విభేదాలను తగ్గించారు. అయితే రాబోయే రోజుల్లో బీజేపీలో సఖ్యతగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నిన్న వేసిన జాతీయ కమిటీలో నేతలకి ఎవరికి చోటు దక్కకపోవడం, అదే విధంగా ఎవరైతే ముగ్గురు జాతీయ కమిటీలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళు డికే అరుణ, అదే విధంగా లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, డికే అరుణ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే కార్యవర్గంలో బండి సంజయ్ కూడా జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్నారు. కాబట్టి వీరికి ముగ్గురిని కూడా తప్పించి ఒకరు కూడా కొత్త వారికి ఇవ్వకపోవడము, అదే విధంగా ఉన్న వారిని కొనసాగించకపోవడము, అదే విధంగా దానికి తోడుగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి ముగ్గురికి చోటు ఇవ్వడం. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరికి పురంధేశ్వరికి, అదే విధంగా మరొకరికి ఇచ్చినప్పటికీ ఢిల్లీకి చెందిన రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ తెలుగువారే కాబట్టి దాన్ని కూడా ఆ విధంగా ముగ్గురికి అక్కడ చోటు కల్పించడంతో తెలంగాణకు అన్యాయం చేశారన్నదే తెలంగాణ పట్టించుకోవడం లేదు. తెలంగాణపై ఎందుకు ఇలా వివక్షణ, ఇది మరో ఏదైనా ప్లాన్ ఉందనేది తెలంగాణ బీజేపీ నేతల్లో కొద్దిగా అనుమానాలు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ టైం కర్ణాటక తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణనే బీజేపీ ఫోకస్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఇక్కడే కనిపిస్తున్నప్పుడు ఇక్కడికే పెద్దగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ఉంటుంది. జాతీయ కమిటీలో ఒక అవకాశాలు వస్తాయని అనేక మంది ప్రయత్నాలు కూడా చేశారు. జాతీయ కమిటీలో సభ్యుల కోసం, అదే కమిటీలో మెంబర్ కోసం చాలా మంది ఇక్కడ తెలంగాణకు చెందిన నేతలు ప్రయత్నాలు చేసినప్పుడు ఒక్కరు కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతో కొద్దిగా నిరాశ చెందారని చెప్పవచ్చు. అయితే హైకమాండ్ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి ఊహాలు పండుతాయని కూడా మరోవైపు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏదైతే ముఖ్యంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ లో 5 రాష్ట్రాల ఎన్నికలు, అదే విధంగా మరొక కొన్ని రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇది కేవలం మనం చూసినట్లయితే ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని కనిపిస్తుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారనేది జాతీయ కమిటీలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి మన రాబోయే రోజుల్లో మరే విధంగా చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఎలాంటి ఊహాలతో ముందుకెళ్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మేమే రాబోయే రోజుల్లో 2028లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి మేము వస్తామని బీజేపీ నేతలు అదే విధంగా జాతీయ నేతలు చెప్తున్నప్పటికీ జాతీయ కమిటీలో ఒక్కరికి కూడా తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది కొద్దిగా నిరాశ చెందారు. అయితే ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కొన్ని రాజకీయ వర్గాలు కూడా తెలంగాణపై వారు వివక్ష చూపించారు అనేది మరోసారి వ్యక్తం అవుతుంది. తెలంగాణలో ఏదైతే ఫోకస్ పెట్టామో తెలంగాణలో అధికారంలో లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పినప్పటికీ తెలంగాణకు జాతీయ కమిటీలో సభ్యులుగా ఎవరికి అవకాశం రాకపోవడం నేపథ్యం చూసుకున్నట్లయితే మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ఊహారచనతో ముందుకెళ్తుందో జాతీయ కమిటీ అధిష్టానం అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఇప్పటి వరకు చూసుకున్నైతే జాతీయ నాయకులు చాలా మంది రాష్ట్రంలో అనేక కార్యక్రమాలతో ముందుకెళ్లి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ జాతీయ కమిటీలో కూడా సభ్యులుగా ఉంటే జాతీయ కమిటీలో మెంబర్స్ గా ఉంటే మనకు మరిన్ని అవకాశాలు. ఎందుకంటే జాతీయ కమిటీలో ఉన్న వాళ్ళు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసే వాళ్ళు అక్కడ ఉన్న విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ పరిమాణాలు జరుగుతున్నాయనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎవరికి ఇవ్వకపోవడం నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి అడుగులు ముందుకు వేస్తుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రావాలి. రామకృష్ణ. హైదరాబాదీలు బిఎల్ఎట్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేందుకు వన్ వే విధానం అమలు చేస్తున్నారు. హెడ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టారు. దాదాపు 2 ఏళ్లు వన్ వే అమల్లో ఉండనుంది. కీలక జంక్షన్ల వద్ద రోడ్ మార్కింగ్, సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. 24 గంటలు సీసీటీవీలు, డ్రోన్లతో రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ యాప్లలో కొత్త రూట్లకు అనుగుణంగా మార్పులు పూర్తి చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. కేబీఆర్ పార్క్ పరిసరాల ప్రాంతాల వద్ద ప్రయాణించే వాహనదారులకైతే ట్రాఫిక్ పోలీసులు అయితే కీలక అలర్ట్ అయితే జారీ చేస్తారు. నేటి నుంచి ఆగస్టు 18 నుంచి అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అయితే అమల్లోకి రాగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పనుల కారణంగా రోడ్లపైకి అందుబాటులో ఉన్న స్థలాన్ని తగ్గిపోవడంతో
ట్రాఫిక్ నియంత్రించడమే పోలీసులకైతే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ యొక్క తాత్కాలిక ట్రాఫిక్ మార్పులు దాదాపు 2 ఏళ్ల పాటు అయితే కొనసాగబోతున్నాయి. ఇటు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కారిడార్లో ఒకటి. ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ఇటు ముగ్దా జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 45, మహారాజా అగ్రసేన జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంతాల్లో నిత్యం భారీగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనులకు వాహనదారులు ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉండడంతో ఇటు పోలీసులు అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే ముందస్తు చర్యలు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపించేందుకే ప్రభుత్వం అయితే హెచ్సిటీ ప్రాజెక్ట్ కింద కేబీఆర్ పార్క్ చుట్టూ అయితే భారీ మౌలిక వసతులతో నిర్మిస్తున్న ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సుమారు 1090 కోట్ల అంచనా వ్యయంతో అయితే 7 మల్టీ లెవెల్ స్టీల్ ఫ్లైయర్లను మరియు 7 డైరెక్షనల్ అండర్ పాస్ను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే నిర్మాణ పనుల కారణంగా రోడ్డు స్థలం సుమారు 45%కి పడిపోతుంది. కాబట్టి మిగతా ఏదైతే 55% రహదారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందుకే 2 వైపులా కూడా వాహనాలు నడిపేందుకు కష్టంగా మారడంతో ఒకే దిశలో వాహనాలు వెళ్లేందుకు అయితే వన్ వే పెట్టడం గల ముఖ్య కారణం అని కూడా ఇటు మనం చెప్పవచ్చు. అంటే వన్ వే అమల్లోకి తొలి రోజుల్లో కొత్త మార్పులు అలవాటు పడేందుకు వాహనదారులకైతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు. అందుకే రోడ్లపై ప్రత్యేకంగా లేన్ మార్కింగ్లు, దిశా సూచనలు, సైన్ బోర్డ్స్ వంటి ఇతర సైన్ బోర్డ్స్ను కూడా పెట్టయితే పోలీసులు అయితే భారీ ఏర్పాట్లు కూడా చేసినట్లయితే మనం చూడొచ్చు. వాహనదారులు తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సైనేజ్లను అయితే పాటించాలంటూ కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే వన్ వేలో రాంగ్ రూట్ ప్రయాణించకుండా ట్రాఫిక్ సిబ్బంది సూచనలు పాటించాలని అయితే కోరుతున్నారు. ఇటు కొత్త మార్గాల్లో ప్రయాణించే ముందు నావిగేషన్ యాప్లలో రూట్ను కూడా చెక్ చేసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఇటు వన్ వే అమల్లోకి ప్రారంభమైన మొదటి ట్రాఫిక్ పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేలా అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అవసరమంటే ట్రాఫిక్ అయితే ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా కూడా పోలీసులు అయితే మార్పులు కూడా చేసే అవకాశం కూడా ఉంది. రావాలి. థ్యాంక్ యూ శివ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గురుకుల పాఠశాలల నిర్వహణపై పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక వసతులపై సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మీడియా పాఠశాలలను పర్యవేక్షించే అవకాశం ఉండేదని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో గురుకులాల్లోకి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు వీడియో వెళ్లకుండా ఆంక్షలు విధించడాన్ని సుధీర్ తీవ్రంగా ఖండించారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు పెనుమాల్ సుధీర్. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించినటువంటి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్టేట్ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు మేము ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే, మన జిల్లాలో దాదాపుగా 6 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో అనేకమైనటువంటి సమస్యలతో పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సతమతం అవుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి నీటి సౌకర్యాలు కానీ, ఆహార సౌకర్యాలు కానీ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో సోషల్ వెల్ఫేర్ అంటే గురుకుల పాఠశాలకి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రెస్ వారు కానీ, ప్రజా సంఘాలు కానీ, అదే విధంగా పేరెంట్స్ కానీ వెళ్ళి ఆ పిల్లలకి ఏం జరుగుతుందో తెలుసుకొని, ఏదైనా పిల్లలకు అన్యాయం జరుగుతుంటే సరిగ్గా వాళ్ళకి అందవలసిన పోషకాహారం అందకపోతే ఈ ప్రెస్ వారు దాన్ని బయట పెట్టి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్ని ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. అది ఏంటంటే, ఆ గురుకుల ప్రెమిసెస్ లోకి ప్రెస్ వారు గాని, పేరెంట్స్ గాని, ప్రజా సంఘాలు గాని లోపలికి వెళ్ళడానికి లేదు. వెళ్తే గనక ప్రభుత్వం దాని మీద ఒక చర్య తీసుకుంటుందని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్ గా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ డిమాండ్ ఏంటంటే, ఇమీడియట్ గా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి యథావిధిగా పిల్లల యొక్క మంచి చెడులను చూసే అవకాశం మరి ప్రెస్ కానీ, పేరెంట్స్ కానీ, ప్రజా సంఘాలకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, పేద పిల్లలు, ఇంటి దగ్గర సరైనటువంటి పోషకాహారాలు లేనటువంటి పిల్లలు మరి రెసిడెన్షియల్కి వచ్చి చక్కగా చదువుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకుంటూ చదువుకుని ఎంతో మంది మరి మంచి మంచి ఉద్యోగాల్లో పొందుతున్నారు. అటువంటిది పేద ప్రజల యొక్క విద్యను పొట్టకొట్టి ఆ విద్యను దూరం చేయడానికి మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బిఎల్ఓలు, ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. సర్ ప్రక్రియ పూర్తయ్యే సమయం ఇచ్చినా ఇప్పటి వరకు తమకు జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సెన్సెస్ కులగణన సర్ ప్రక్రియలు తమతో పని చేయించుకుని జీతాలు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు. తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో జరిగే సర్ ప్రక్రియలు సహాయ నిరాకరణ చేస్తామని BLOలు ఆశా వర్కర్లు హెచ్చరించారు. నేను ఇప్పుడు 22 సంవత్సరాలుగా చేస్తున్నాము. BLO డ్యూటీ కూడా 15 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం కానీ 5 సంవత్సరాలు పెట్టి మాత్రం ఒక్క రూపాయి కూడా మాకు రావటం లేదు. కానీ మీరు చేయకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాము అని బెదిరించుకుంటూ ఆశా వర్కర్ని, అంగన్వాడిని, BLO వాళ్ళని, మన ఇది ఎవరంటే RPలు, మళ్ళీ మన గ్రూపుల మీద ఉంటారు కదా లీడర్లు, వాళ్ళని అందరితో బెదిరించి ఈ పని చేయించుకొని కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరే ఫోన్లే చేద్దాం అనుకుంటే పని చేయించుకుంటారు కానీ డబ్బులు అడిగితే ఇదిగో రేపేస్తాం మాపేస్తాం అనుకుంటూ ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ఇప్పుడు లాస్ట్కి వచ్చింది. మళ్ళీ లాస్ట్కి వచ్చాక మరి మొన్న వేస్తా ఉన్నారు, 10,000 వేస్తామన్నారు. అదే లేదు మళ్ళీ సెన్సెస్ డ్యూటీ కూడా అవి డబ్బులు కూడా వేయలేదు మాకు. అవి కూడా ఇవ్వలేదు. 5 నెలలే చేసి కూడా ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు ఇస్తేనే చేస్తారు. ఎందుకంటే నోటీసులు వచ్చే జనానికి కానీ ఒక్కడ కూడా మేము పని చేయం. మాకు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎంత రావాలో అంత డబ్బులు మా అకౌంట్లో వేస్తేనే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంతేగాని మేము చేయము. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. మా ఉద్యోగాలు మాకు పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, అవి ఫిక్స్డ్ వేస్తాం కాదు. మాకు అది కూలి జీతం. మేము అడ్డమే కూలి చేసేటే ఉంది. మాకు ఆశా వర్కులు అయినా అడ్డమే కూలి చేసేటే వస్తుంది. మేము ఆశా వర్కులు డ్యూటీకి వెళ్తే వాళ్ళు జీతం వేపిస్తున్నారు మాకు. కానీ ఇది చేసినైతే చేయాలి కదా, మాకు వేయాలి కదా. మాకు జీతం వేయట్లేదు. మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? ఆశా వర్కర్ దర్శి నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై కాంగ్రెస్ పార్టీ నేత కైపు వెంకట కృష్ణారెడ్డి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్న అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి కష్టాలు అధికార పార్టీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించిన కైపు వెంకట కృష్ణారెడ్డి ప్రజల దాహతని తీర్చాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందన్నారు. దర్శి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోటిపాటి లక్ష్మి బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు తాగునీరు అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో తాగడానికి గుక్కడి మంచినీళ్ళు ఇయ్యండి మహాప్రభు అని చెప్పి ప్రజలు మొరబెట్టుకుంటున్నారు. అది మరి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారి దగ్గరికి వెళ్తుందో లేదో నాకైతే అర్థం కావట్లా. గడిచిన 18 రోజుల నుంచి తాళూరు మండలంలో తాగడానికి ఇక్కడ మంచినీళ్లు లేక సింగన్నపాలెం వరకు బండుల మీదో లేకుంటే ఆటోలోనో రిక్షాల్లోనో వెళ్ళి నీళ్లు తీర్చుకునే పరిస్థితి ఏర్పడింది. దీని గురించి మండలంలో ఉన్న టీడీపీ నాయకులు అయితేమి, టీడీపీ భజన బృందం అయితేమి ఏం చేస్తున్నారు? ప్రజలు దాహాద్రి తీర్చాలి కదా. మనం వాటర్ ట్యాంకులు అయినా పెట్టి నీళ్లు సరఫరా చేయాలి కదా. ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. దొనకొండలు అయితే గడిచిన 3 నెలల నుండి తీవ్రమైన కరువు. అంత దాకెందుకు? దర్శి పట్టణంలోనే మంచినీళ్ళు లేవు. నా కళ్ళతో చూసా. కుళాయిల దగ్గర ఆ ఏదైతే కింద భూమి ఉందో అవి కానీ ఎండిపోయినాయి, బీట్ల బారిపోయినాయి. అలాంటి పరిస్థితి ఏర్పడింది. కొనుక్కుంటున్నారు, మంచినీళ్లు కొనుక్కుంటున్నారు. మనం కనీసం దర్శి పట్టణంలో కానీ మంచినీళ్ళు లేకపోతున్నాం. నేను చూపిస్తాను మీకు కావాలంటే. అందుకని దయచేసి గొట్టిపాటి లక్ష్మి గారు మా నియోజకవర్గంలో మంచినీటి సమస్యని మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. ప్రత్యేక ప్యాకేజీని తీసుకొని వచ్చి కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చి మా దాహాద్రిని తీర్చండి అని చెప్పి మేము. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బందరు మణికంఠ అనే యువకుడు మృతి చెందాడు. బంగారం చోరీ కేసులో అనుమానితుడిగా మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బందరు సతీష్ మా తమ్ముడు బందారు మణికంఠ అయితే గత కొద్ది కాలంగా ఒక అబ్బాయి పరిచయం అవడం ఫ్రెండ్ గా అయితే తను ఒక దగ్గర గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. అయితే బావ ఇలా రారా, మా అమ్మ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి గోల్డ్ అమ్మడానికి అని చెప్పి షాప్ కి వెళ్లి అమ్మడం జరిగింది. ఆ అమ్మే క్రమంలో మా తమ్ముడు వాడి అకౌంట్ అవ్వడం జరిగింది. వాడి అకౌంట్ లో 3,57,000 పడడం జరిగింది. అయితే వాడు ఎక్కడో గోల్డ్ దొంగలు అదే అబ్బాయి ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎక్కడో గోల్డ్ దొంగతనం చేశారని 3 నెలల తర్వాత సాలూరు పట్టణ పోలీసు ఆఫీసర్కి తెలిసింది. అయితే A1గా ఫ్రెండ్ అనే అబ్బాయిని, A2గా మా తమ్ముడిని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసే క్రమంలో మా తమ్ముడిని మాకు తెలియకుండా తీసుకెళ్లి చిత్రహింసలు చేసి 3 రోజులు మాకు స్టేషన్లో దాచి మాకేం చెప్పకుండా తనతో మాట్లాడించుకున్న వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నన్ను తెలియకుండా తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ సంతకాలు చేయమంటే మా తమ్ముడిని ఎక్కడైతే చూపించలేదో కొంచెం నా భయం వేసి అన్ని సంతకాలు నేను చేసేసాను. చేసిన తర్వాత మీ తమ్ముడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయించుకొని చెప్పి పోలీసులు చెప్పారు. వెళ్ళి చూసేసరికి తను అన్కాన్షియస్ అయిపోయాడు.
అయితే మా తమ్ముడు ఇలా జరగడానికి కారణం మా తమ్ముడిని పోలీసులు కొట్టే దెబ్బల వల్ల ఇలా జరిగింది. అయితే ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడికి 2-3 పోలీసులు మా తమ్ముడికి ఎంక్వైరీ కోసం డాక్టర్స్తో మాట్లాడారంటే ఏంటి పొజిషన్ అది అని. డాక్టర్స్ ఇలా చెప్పారు, ఇలాగ ఉంది క్రిటికల్ కండిషన్, ఇలా కొట్టేశారు అని చెప్పి జరగడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.